వచ్చారు? ఆ! ఓకే. ఆ విషయం ఉంటుందట. ఏముంటదండి అదంతా నార్మలే. మామూలుగానే ఉంది. హ్మ్. ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అధికారులు గావచ్చు, సంస్థలు గావచ్చు, కరెక్ట్‌గా పని చేయవు, చేయలేవేమో, సామర్థ్యం లేదేమో అని హ్మ్. అనుకున్నప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడైతే ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయి గాబట్టి, ఈ సంస్థలన్నీ ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నాయి కాబట్టి హ్మ్. ఎన్నికల అధికారులు వాళ్ళకేమన్నా ఇటువంటి ఆలోచన వచ్చిందేమో, లేకపోతే అటువంటి ఏమైనా సమాచారం, గరిష్టమైన సమాచారం ఏమైనా వచ్చిందేమో. దాని ద్వారా వాళ్ళేమన్నా పోలీసులను తీసుకొని వచ్చారేమో గాని, హ్మ్. మాకు దానికి ఏం సంబంధం ఉండదబ్బా. అయితే రాష్ట్రంలో మీకు తెలుసు, రాష్ట్రంలో ఎంతసేపు మనము ఈ గ్యారెంటీలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆహ్, ఆ బూటకపు హామీలు, వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఇయన్నీ అందరికి తెలిసిన విషయమే. వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంతకంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి ఇంకా. మీరొకసారి నేను గ్రామాల్లో తిరిగి వస్తున్నాను. బాగా ఎలక్షన్ ప్రచారంలో తిరిగేసి వస్తున్నాను. అయితే మౌలిక సదుపాయాలు అస్సలు లేవు. మామూలుగానే లేవు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏం చేయలేదు. కొన్ని ఊర్లకు వీళ్ళు మండలాలు ప్రకటించారు. కొత్త మండలాలు ప్రకటించారు. కొన్ని ఆమ్లెట్ విలేజ్‌లని వీళ్ళు పంచాయతీలుగా చేశారు. కొన్ని ఆమ్లెట్ విలేజ్‌లు కావచ్చు, తండాలు కావచ్చు, వాటిని పంచాయతీలుగా చేశారు గానీ, ఆ గ్రామాల్లో ఉండాల్సినటువంటి మౌలిక వస్తువులు మినిమం ఆ గ్రామానికి ఎంటర్ అవ్వడానికి రోడ్లు లేవమ్మా. ఇప్పుడు కూడా రోడ్లు లేవు. హ్మ్. మట్టి రోడ్లోనే పోవాలా. హ్మ్. వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న ఇంకొక నెల అయితే, ఇంకో నెల లోపు నెల అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. హ్మ్. అప్పుడు రండన్న మీ దమ్ము చూసుకుందాం అంటున్నారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు మీరు పొలం అని పరిగెత్తుకుంటూ వస్తున్నారు బానే ఉంది. హ్మ్. దమ్ముంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ రోడ్లు ఉండవు. అంటే ఆ రోడ్లు అంతా బురదమయమైపోయి, గుంతలమయమైపోయి ఉన్న రోడ్డు కూడా కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటదన్నమాట. హ్మ్. అప్పుడు ఆ ఊర్లలో ఎవరు వాళ్ళని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. దాని తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆ ఊర్లో వాళ్ళకి. హ్మ్. అక్కడ నుంచి వాళ్ళు చాలా అక్కడికి సార్లు దాని డాక్టర్లు గురించి కూడా రారు. మాట్లాడున్నాం. ఆదివాసీలకి, తాండా అంటే వాళ్ళకి, కనీసం ప్రెగ్నెంట్ నేనేమంటున్నా, లేడీస్ నేను పడుతున్నటువంటి కష్టాలకి, వారు కనీసం ఎస్ ఒక రోడ్ ఆదివాసీలు ఫెసిలిటీ కూడా కూడా కాదు. లేకుండా నేను ఉన్నది. ఆదివాసీలు లేదు లేదు లేదు, ఆశ గారు సారీ. హ్మ్. నేను 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 ఒక ఇంపార్టెంట్ సమస్య పైన చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంతసేపు హ్మ్. ఈ ఎలక్షన్స్, ఆ 6 గ్యారెంటీలు హ్మ్. వీటిపైన తిరుగుతున్నాం గానీ, నేను ఏదో ఏజెన్సీ ఏరియాలో కూడా కాదు నేను చెప్పేది. హ్మ్. ఏజెన్సీ ఏరియాలో, గుట్టలలో, కొండలలో కూడా కాదు. మామూలుగా చెప్తున్నా. నేను మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నా. హ్మ్. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కి ఓబీసీ మోర్చా కోఆర్డినేటర్ గా ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ చూసిన విషయాలు కొన్ని గమనించి చెప్తున్నా. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నడుస్తా ఉంది కాబట్టి హ్మ్. మండలాలలో, ఊర్లలో కాబట్టి చెప్తున్నా. అక్కడ చిన్న చిన్న ఏదైనా ఒక చిన్న ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికైనా గానీ, అంటే ఆ ఊర్లో గానీ, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆరోగ్యరీత్యా హ్మ్. అక్కడ నుంచి వాళ్ళని వేరే వేరే ఊర్లో ఉన్న హాస్పిటల్ కానీ ఆర్ఎంపీ దగ్గర తీసుకొని రావాలన్నా, లేకపోతే అక్కడ నుంచి మండల కేంద్రానికి తీసుకొని రావాలన్నా, వాళ్ళకు ఎటువంటి సోర్సెస్ లేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో వస్తారు. అంటే నేను ఏమంటున్నా, ఇప్పటికీ కూడా ఇంతకుముందు పాలించినటువంటి 2 ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, హ్మ్. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ డబ్బుని ఇప్పుడు ఖజానా ఖాళీ చేసి, ఖజానా ఖాళీకి ఇంకా ముందుకెళ్ళిపోయి అప్పులు తీసుకొచ్చి, కొన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏం చేశారురా నాయనా అనిపిస్తది. హ్మ్. బీజేపీ ఏం ఎందుకు అసలు? చేసింది మేడం? అసలు ఎన్ని లక్షల ఈ కోట్లు అప్పు ఊర్లు చేసింది మేడం? ఇవన్నీ, ఎన్ని రెట్లు ఈ ఎక్కువ చేసింది ఊర్లు మేడం? ఇవన్నీ కూడా హ్మ్. ఇట్లనే ఉంటాయా అని చెప్పేసి అర్థం. నాకు చాలా చిన్న విషయాలు, కొన్ని విషయాలు మీరేమైనా నాకు హామీలు బాగా బాధ ఇచ్చారా మరి? మేము ఇక్కడ అనిపిస్తాయి. ఎంపీగా గెలిస్తే మేము దీన్ని సాల్వ్ ఎస్ చేస్తాము. 100%. హ్మ్. 100% హామీ ఇచ్చాము. హ్మ్. మేము మహబూబ్ నగర్ ఎంపీ, నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు అక్కడ కొన్ని విషయాలు బాధ అనిపించింది కాబట్టి కొంచెం నేను ఆ ఆ మనస్తాపంతో నేను మాట్లాడుతున్నాను అన్నట్టు అనిపిస్తుందేమో కానీ, బట్ హ్మ్. రియాలిటీ అది. హ్మ్. దట్ ఈస్ రియాలిటీ. హ్మ్. చాలా విలేజెస్ లో ఇప్పటికీ కూడా మీకు రోడ్డు నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి వాళ్ళ ఎంపీ మొహం ఎవరో తెలియదు. హ్మ్. అంతకుముందున్న ఎంపీ ఎవరో తెలియదు, వాళ్ళ మొహం తెలియదు, పేరు కూడా తెలియదు. హ్మ్. అంతకుముందున్న ఎమ్మెల్యే పేరు వింటే టర్రు భయపడతారు. హ్మ్. ఎందుకైనా ఆయన కోపం అవుతాడు, ఎదురు మొహం మీద తిడతాడు అంట. ఎందుకు మాకు అవసరం, వాళ్ళు పోరు, వాళ్ళ దగ్గర పోరు వాళ్ళు. హ్మ్. భయం, పేరు చెప్తేనే భయపడతారు. అసలు ఎంపీ ఎవరో తెలియనే తెలియదు అసలు. హ్మ్. అక్కడ లోకల్ బాడీస్ ఉంటాయి, జెడ్పీటీసీ చైర్మన్లు, ఎంపీటీసీ వాళ్ళు ఉంటారు. హ్మ్. ఆ సర్పంచ్ వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళంతా ఇప్పుడు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, నార్మల్ గా ఉంటారు. వాళ్ళు కూడా పెద్దగా ఏమంటారు, నాలెడ్జ్ కూడా ఏమి ఉండదు. హ్మ్. వాళ్ళని చెప్తున్నా, వాళ్ళు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కదా. ఒక హ్మ్. ఎంపీటీసీ, ఒక సర్పంచ్ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్. హ్మ్. వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి అర్జీ పెట్టుకోవడానికి భయపడతారు వాళ్ళు.
పోలేరు. సో ఆ విధంగా ఉంది పరిపాలన అంటారు. డికే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు. ఇంతసేపు కూడా అంటే సరే డీకరణ కూడా ఉండొచ్చు పోనీ, నేను మా పార్టీ వాళ్ళని కూడా నేను తింటా ఇదే మాట మాట్లాడతా. ఎందుకంటే దారుణం, ఇంత దారుణం. నేను సిటీలో పుట్టి పెరిగిండొచ్చు, నేను ఇప్పుడు కొత్తగా చూస్తుండొచ్చు అనేది కూర్చుండొచ్చు, బట్ ఇది రియాలిటీ. ఇంత ముందు ఉన్నాక కూడా మీరైతే హామీ ఇచ్చారు కదా, ఇంకా తెలంగాణలో ఇటువంటి ప్రాంతాలు ఉంటే ఇప్పటికైనా సరే అభివృద్ధి జరగాలి, మరి సమస్యలు లేకుండా చూడాలి అని చెప్పి కోరుకుందాం. ఓకే, టాపిక్ వద్దాం రవికుమార్ గారు. ఏజెన్సీ ప్రాంతాలు టాపిక్ వద్దాం. టాపిక్ ఇప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రభుత్వాలు మనల్ని మన కళ్ళు మాయ చేసి మభ్యపెట్టి మీకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పి ఉచితాలకు అలవాటు చేసిన వాళ్ళకి ఓట్లు వేస్తారా? నిజంగా అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు ఎవడైనా కావచ్చమ్మా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అది మా పార్టీ నాయకుడైనా నేను తిడతా. ఏంద్రబాబు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, ఈ చిన్న ఊరికి రోడ్ వెళ్ళిన పరిస్థితి ఎందుకు రాబోయే నేను పక్క తిడతాను, మా మీద తిడతాను 100%. ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇంకా కూడా చాలా ఊర్లలో అంటే నేను ఏజెన్సీ ప్రాంతాలు, కొండగట్టు ప్రాంతాలు అవన్నీ అనట్లేదు, నేను మామూలు రూరల్ ఏరియాస్. సో గతంలో మీ ఎంపీలు గెలిచినటువంటి 4 పార్లమెంట్ స్థానాల్లో ఎటువంటి సమస్యలు లేవంటారు మీరు, అంతే కదా? మా ఎంపీ అనేది నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను చూడండి, అది మా ఎంపీ కావచ్చు, వేరే పార్టీ, ఇప్పుడు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఏదైనా మీరు గెలిచినటువంటి పార్లమెంట్ స్థానం ఎటువంటి సమస్యలు లేకుండా బీజేపీ ముందుకెళ్తున్నారు. ఓకే, ఏంటి కేటీఆర్ చేసిన కామెంట్స్ బీజేపీకి బీఆర్ఎస్ కి నిజంగా ఏదైనా సంబంధం ఉందా? తీసుకోలేదు. ఓకే, దానికి ఒక కంక్లూజన్ కి వస్తున్నాం కదా. ఏదైతే ఇంకా సమస్యలు ఉన్నాయో తెలంగాణ స్టేట్ లో మనకి తెలియదు, సిటీలో ఉన్నటువంటి తెలియనటువంటి సమస్యలు, రోడ్ సదుపాయాలు కానీ లేదంటే చిన్న చిన్న మౌలిక వస్తువులు కానీ లేవో, అవన్నీ కూడా క్లియర్ కట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు, పార్లమెంట్ సంబంధించి ఎంపీ కావచ్చు, క్లియర్ చేయాలని కోరుకుందాం. ఎస్, ఇప్పుడు టాపిక్ వద్దాం. ఏంటి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఒకవేళ బీజేపీ గెలిస్తే ఉంటుంది అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఏం జరుగుతుంది ఇక్కడ, పరిస్థితులన్నీ కూడా గుజరాత్కి వెళ్ళిపోతాయి అంటున్నారు. చాలా కామెంట్స్ వస్తున్నాయి. మాకు ఇక్కడ మెజారిటీ ఇస్తే గనక మేము మిగిలిన రాష్ట్రాల్లో అంటే జాతీయ రాజకీయాలు మళ్ళీ చక్రం తిప్పుతాం అంటుంది బీఆర్ఎస్. ఏం జరగబోతోంది? ఇప్పుడు ఆశా గారు, ఎన్నికల సమయంలో లేని పోని ఆరోపణలు ప్రతి పార్టీ, ప్రతి నాయకులు ఒకరిపైన ఒకరు చేసుకుంటారు. ఓకే, వాటిలో నిజాలు ఎంత ఉన్నాయి, వాటిలో ఎంతవరకు నిజంగానే మనం నమ్మవలసిన విషయాలు ఉన్నాయనేది ప్రజలకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ప్రజలు అంత ఈజీగా ఎవరైనా ఏదైనా నాయకుడు ఏదైనా మాట అంటే ఆరోపణ చేస్తే నమ్మే పరిస్థితుల్లో ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఏమి కొంచెం కూడా డబ్బు ఖర్చు చేయని ఎమ్మెల్యేని గెలిపించుకున్నటువంటి ఇప్పటికీ కూడా ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టని వాడు కూడా గెలుస్తాడు. ఇప్పుడు డబ్బు నాకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వ్యక్తి గెలవకపోవచ్చు, డబ్బు లేని వ్యక్తి గెలవచ్చు. ఇప్పటికి కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏదైనా ప్రత్యారోపణలు వస్తాయి వాళ్ళపైన, వీళ్ళపైన, అంటే జాతీయ పార్టీల నుంచి కావచ్చు, ప్రాంతీయ పార్టీల నుంచి కావచ్చు, ఒకరిపైన ఒకరికి ఆరోపణలు, ప్రత్యారోపణలు, లేదా ఈ అసంబద్ధమైనవి, అబద్ధపు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి ఊహాజనితమైనవి చాలా మంది చాలా మాట్లాడుకుంటుంటారు. నాయకులు మాట్లాడతారు, పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ నోట నుంచి వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు ఏమైతుంది, ఆ పాయింట్ పత్రికల్లో పతాక శీర్షిక చేరుస్తా ఉంటారు, న్యూస్ లలో డిబేట్లు పెడతా ఉంటారు. దాని వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదమ్మా. నేను ఒకటే మాట చెప్తున్నా, హైదరాబాద్ ఒకవేళ అంటే మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. పేపర్ లో వేయడము, డిబేట్స్ పెట్టడం తప్పంటారా? ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా తెలంగాణ మారిపోతుందని ఒక కామెంట్ చిన్నదంటారా? అది ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదంటారా? కేంద్ర పాలిత ప్రాంతంగా అయ్యే ఛాన్స్ ఎట్లా ఉంది? ఎవరైనా దాని గురించి క్లారిటీ ఇవ్వండి. అందుకని డిబేట్లు పెట్టడం వల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేదంటే ఒక రాష్ట్రంగా ఉండాలనుకుంటారు కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలని ప్రజలు అనుకోరు కదా. అది పాయింట్ కదా. నేనేమంటున్నా, ఇప్పుడు కాశ్మీర్ లో నుంచి 370 ఆర్టికల్ తీసేస్తామన్నా, అది మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, తీసేసినాం. అట్లా అని చెప్పేసి హైదరాబాద్ యూటీ చేస్తాం మేనిఫెస్టోలో పెట్టినామా? ఒక మాట చెప్తున్నా, పెట్టినామా? లేదు మేము ట్రిపుల్ తలాక్ తీసేస్తామని చెప్పి చాలా చేశారు కదా, రామ మందిరం కడతామని చెప్పినా. ఏమంటున్నా, 100% మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పనిని చేసినాం. ఇంకా కొన్ని చేయాల్సి ఉంటే చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఏ పార్టీ అయినా చేస్తుంది. కానీ ఇటువంటి విషయాల్ని ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టకుండా అనవసరంగా లేనిపోని